ఈ వీకెండ్ ఇంట్లో అందరూ కలిసి కూర్చుని హాయిగా నవ్వుకుంటూ చూసే ఒక మంచి సినిమా కోసం వెతుకుతున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ మరియు జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా మీకోసమే. ఇది పక్కా మన నేటివిటీ ఉన్న స్వచ్ఛమైన తెలుగు ఫ్యామిలీ డ్రామా. ఓటీటీలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక అసలు కథ విషయానికి వస్తే, మన మిడిల్ క్లాస్ ఇళ్లలో ఉండే చిన్న చిన్న గొడవలు, ఆప్యాయతలు ఎంత బాగుంటాయో ఇందులో భలే చూపించారు. హీరో చైతన్య కళ్యాణిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రికి ఇష్టం లేకపోయినా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తన భార్యను ఎవరు విడదీయలేరని మామగారికి సవాల్ విసిరిన హీరో పిల్లలను కని తన ప్రేమను నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ సంతానం కలగటమే పెద్ద సమస్యగా మారితే పరిస్థితి ఏంటి? నేటి సమాజంలో పెరిగిపోతున్న మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యను బేస్ చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. నిజానికి వినడానికి ఇది సీరియస్ పాయింట్లా అనిపించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి దీన్ని చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్ గా తీశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, అభినవ్ గోమాటం కామెడీ టైమింగ్ అదిరిపోయింది. హీరో తన సమస్యను దాచిపెట్టే క్రమంలో పడే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. మన ఇంట్లో మాట్లాడుతున్నట్టు ఉండే డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. కామెడీతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది కాబట్టి ఈ వీకెండ్ ఈ క్లీన్ ఎంటర్టైనర్ను అస్సలు మిస్ అవ్వకండి. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాపై చైనా మీడియా తీవ్రంగా స్పందించింది. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్ పై గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో పలు ఆరోపణలు చేసింది. చైనా పత్రికలు ఈ సినిమాను సైద్ధాంతిక విషం నింపుతున్న జాతీయవాద మెలోడ్రామాగా పేర్కొంది. డ్రాగన్ కంట్రీ ప్రకారం సినిమా కథనం 2020లో గాల్వాన్లో జరిగిన సంఘటనలను దృష్టితో కాకుండా భారత బలగాలే చైనా భూభాగంలోకి చొరబడ్డారని, చర్చల సమయంలో హింసాత్మక దాడులు చేసినట్టు బీజింగ్ ఆరోపణలు చేస్తోంది. అయితే భారత్, చైనా గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు సంబంధించిన నిజాలను సినిమాలో చూపించలేదని బీజింగ్ వార్తా సంస్థలు ఆరోపిస్తున్నాయి. మూవీ కథాంశం భారత్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ఇది ప్రజలను రెచ్చగొట్టడానికి దోహదమవుతుందని సెటైర్లు వేసింది. అలాగే ఈ చిత్రానికి చైనా సర్కార్పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని భారత విశ్లేషకులు అన్నారు. అందువల్ల చైనా పత్రికల్లో గాల్వాన్ సినిమాపై అక్కడి మీడియా విష ప్రచారం చేయటం కామన్ అన్నారు. ఇక భారత ప్రేక్షకుల దృష్టిలో గాల్వాన్ సినిమా ఒక దేశభక్తితో కూడిన యుద్ధ చిత్రంగా నిలిచింది. ఇందులో భారత సైనిక దళాల ధైర్యం, ఆర్మీ ధైర్యం ప్రజలను ఆకట్టుకుంటోందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్న సినిమా మనశంకర వరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ గా మెగా విక్టరీ మాస్ పాట అధికారికంగా విడుదలైంది. ఈ లిరికల్ వీడియోలో చిరంజీవి, వెంకటేష్లు స్టైలిష్ పబ్ సెట్టింగ్ లో ఎంట్రీ ఇస్తూ ఎనర్జెటిక్ డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టారు. ఈ మాస్ కాంబినేషన్ తొలిసారి స్క్రీన్ పై కనిపించడంతో అభిమానుల ఎక్సైట్మెంట్ పీక్స్ కు చేరింది. ఇక ఈ సినిమాకు భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, తాజాగా రిలీజ్ అయిన లిరికల్ వీడియోలో ఏంటి బాసు సంగతి, అదిరిపోద్ది సంక్రాంతి, ఏంటి వెంకీ సంగతి, ఇరగదిద్దాం సంక్రాంతి అంటూ సాగే హుషారైన లిరిక్స్ ను కాసర్ల శ్యామ్ రాశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోగా చిరంజీవి, హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా, హీరో విక్టరీ వెంకటేష్ ఎక్స్టెండెడ్ క్యామియోలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ సినిమా జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కానుంది. టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ప్యాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్ తో పోటీ పడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఆ లిస్ట్ చాంతాడంతో ఉంది.
కొత్త ఏడాదిలో ఫస్ట్ పండుగకు కల తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. జనవరి 9న రిలీజ్ అయ్యే రాజా సాబ్తో ఆడియన్స్ కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురి కెరీర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి పండుగకు బాస్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ను కలిపి తెస్తున్నాడు. దాంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చిరుకు జోడిగా నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్ కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో కానీ ఫస్ట్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసి సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. అలాగే క్యాథరిన్ తెరెస్సా కూడా మూవీకి అదనపు ఆకర్షణ కాబోతోంది. రొటీన్ మాస్ చిత్రాలతో ఫ్లాప్స్ చవి చూస్తున్న రవితేజ ఈసారి రూట్ మార్చి సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. రవితేజ హైపర్ కు గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్ లో కనిపించిన ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసేందుకు రెడీ అవుతోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి హీరోయిన్ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉందనే చెప్పాలి. ఏ హీరోయిన్ గెలుస్తుందో చూడాలి. ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ప్రతి సినిమా పరీక్ష లాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా 2 ఫ్లాప్లు పడ్డాయంటే దర్శక నిర్మాతలు వారిని పక్కన పెట్టేస్తారు. అదృష్టం, ఫేమ్ని బట్టి అవకాశాలు వచ్చినా హిట్ దక్కకపోతే మాత్రం కష్టం. ప్రజెంట్ ఇప్పుడు శ్రీలీల, పూజా హెగ్డే అదే పరిస్థితిలో ఉన్నారు. టాలీవుడ్ గ్లామర్ డాల్స్ పూజా హెగ్డే, శ్రీలీలకు మాత్రం అవకాశాలైతే కొదవలేదు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ తగిలి చాలా కాలమైంది. ఒకప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ ను ఏలిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు తమ క్రేజ్ ను మళ్ళీ టాప్ కి తీసుకెళ్లే ఒక సాలిడ్ బ్రేక్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఆశలు కాలీవుడ్ పైనే ఉన్నాయి. బుట్టబొమ్మ పూజా హెగ్డే, దళపతి విజయ్ సరసన నటిస్తున్న జననాయగన్ చిత్రంపై గట్టి నమ్మకంతో ఉంది. విజయ్ కు ఇది చివరి సినిమా కావటంతో భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా ఈ మూవీలో తన నటనతో మెప్పించి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోవాలని పూజ భావిస్తోంది. అలాగే మరోవైపు యంగ్ నటి శ్రీలీల పరాశక్తి సినిమాతో తమిళ తంబిల అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్ లో శ్రీలీల ఎనర్జీ చూస్తుంటే ఈసారి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. కేవలం డాన్సులకే పరిమితం కాకుండా ఒక పవర్ఫుల్ రోల్లో తనలోని నటిని నిరూపించుకోవాలని ఆమె తాపత్రయపడుతోంది. కోలీవుడ్ లో పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్ ఈ ఇద్దరి భామలకు డూ ఆర్ డై లాంటిదనే చెప్పాలి. మరి ఈ సుందరి మనులకు తమిళనాట అదృష్టం వరించి మళ్ళీ ఫామ్లోకి వస్తారో లేదో చూడాలి.